మనకి అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగినప్పటికీ కూడా, బంగ్లాదేశ్‌తో జరిగిన ట్రేడ్ డీల్‌కి మన మార్కెట్‌లు కాస్త లింక్ పెట్టి చూస్తున్నాయండి. ఎస్పెషల్లీ టెక్స్‌టైల్ స్టాక్స్ పడిపోతున్నాయి. రీజన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఇంకొంచెం డీప్‌గా మనం మాట్లాడుకోవాలి. ఇక మన మార్కెట్‌లో రికవరీ అవుతున్నాయని చెప్పి ఆలోచిస్తున్న ఈ టైంలో ఒక షాకింగ్ న్యూస్ అండి. ఏంటో తెలుసా? మనందరం కూడా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం తగ్గిస్తున్నామట. ఆ ఇన్‌ఫ్లో అంతా కూడా మ్యూచువల్ ఫండ్స్ నుంచి గోల్డ్‌లోకి వెళ్తుందట. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటో తెలుసా అండి? మనకి మార్కెట్‌లో ఇప్పుడు $500,000,000 పెట్టుబడి మన ఇండియాలోకి రాబోతుంది. ఎక్కడి నుంచి? ఫారినర్స్ దగ్గర నుంచి. మన ఇండియా వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దాంట్లో తీసుకెళ్తుంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ మన ఇండియాలో పెట్టడానికి రెడీ అవుతున్నారండి. ఐఆర్‌సీటీసీ స్టాక్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అండి? లేదు అంటే ఐఆర్‌సీటీసీ స్టాక్‌ని రిజెక్ట్ చేస్తూ ఎంఎస్‌సి ఇండెక్స్ నుంచి ఎందుకు తీసేశారు? మిగిలిన కొన్ని స్టాక్స్‌ని యాడ్ చేశారు. వాటిల్లో మనకు మూవ్‌మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటి గురించి మాట్లాడదాం. ఇక మెయిన్‌గా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు రీసెంట్‌గా 2,000,00,00,000 వర్త్ ఆఫ్ పెట్టుబడులు పెట్టబోతున్నారండి. ఇది చాలా పెద్ద న్యూస్‌గానే మారబోతుంది. దీని గురించి తెలుసుకోవాలి. కానీ ఈ వీడియో మొత్తంకి ఒక హైలైట్ పాయింట్ అయితే ఉందండి. మన ఇండియాలో రిటైల్ ఇన్వెస్టర్‌లకి ఎస్పెషల్లీ మనలాంటి వాళ్ళకి అర్థం కాకుండా మార్కెట్‌లో ఒక మేజర్ షిఫ్ట్ అయితే రాబోతుందండి. ఆ షిఫ్ట్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో, ఫస్ట్ మనం ఇండియాకి, బంగ్లాదేశ్‌కి మధ్యలో జరిగిన ట్రేడ్ డీల్ గురించి తెలుసుకోవాలండి. ఫస్ట్ దీన్ని ఒక సీక్రెట్ కింద తీసుకొచ్చారు. మనందరికీ తెలుసండి ఇండియా ట్రేడ్ డీల్ జరిపిందంటే ప్రపంచం మొత్తం హెడ్‌లైన్స్ వెళ్ళాయి. కానీ బంగ్లాదేశ్‌తో అమెరికా సీక్రెట్‌గా ట్రేడ్ డీల్ జరిపింది. కారణాలు ఏవట అవ్వచ్చు. దీనివల్ల ఇవాళ మన టెక్స్‌టైల్ స్టాక్స్ నెగెటివ్‌గా ఉంటున్నాయి. సో, ఇప్పుడు ఈ టెక్స్‌టైల్ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి? బంగ్లాదేశ్‌తో అమెరికా ట్రేడ్ డీల్ జరిపింది. దీంట్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? మన ఇండియాకి ఏమైనా ఇబ్బందులు పెట్టే విషయాలు ఉన్నాయా అంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది బంగ్లాదేశ్‌కి ఈ ట్రేడ్ డీల్ జరపడం ద్వారా జీరో టారిఫ్స్ అండి. ఏవైతే బట్టలు వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారో అమెరికాకి వాటి మీద జీరో టారిఫ్స్. అంటే మనకి 18% ఉంటే వాళ్ళకి ఆల్‌మోస్ట్ జీరో అన్నమాట. దీనివల్ల బంగ్లాదేశ్‌కి చాలా చాలా అడ్వాంటేజ్ అయితే ఉండబోతోంది. మార్కెట్‌లు దీనికి ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నాయి. కానీ మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇది మనకి నెగెటివ్ విషయం కాదు. మనకి పాజిటివ్‌గానే ఉన్నదండి పరిస్థితి. నాకు లేది నేడిస్తే ఓ కన్ను పోయిందట, వాడికున్నది నేడిస్తే ఇంకో కన్ను పోయిందట. అలాగా ప్రస్తుతానికి నిన్నటి వరకు మన మార్కెట్‌లు ఇబ్బంది పడినా, ఇప్పుడు మనకు జరిగిన ట్రేడ్ డీల్ చాలా చాలా మంచిదండి. అమెరికా బంగ్లాదేశ్‌తో ఏం చేసుకున్నా సరే, ప్రస్తుతానికి మనకున్న అడ్వాంటేజెస్ మనకి ఉన్నాయి. సో, ఇప్పుడు బంగ్లాదేశ్ మీద పడి ఏడవడానికి మనకి టైం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ వాళ్ళకి టారిఫ్‌లు జీరో ఎందుకు చేశారు టెక్స్‌టైల్ మీద అంటే సింపుల్. బంగ్లాదేశ్ వాళ్ళు కాటన్ అంతా కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకొని తిరిగి బట్టల్ని అక్కడికి పంపిస్తారండి. ఒకవేళ మనం కూడా అదే చేస్తే మనకి కూడా టారిఫ్‌లు జీరో చేస్తారు. మన ఇండియా రీసెంట్‌గా జరిపిన ట్రేడ్ డీల్ విషయంలో సోషల్ మీడియాలో చాలా చాలా న్యూస్‌లొస్తున్నాయండి. మనం భారత్ మాతను అమ్మేసామంటూ, లేదు అంటే ట్రేడ్ డీల్ జరిగింది కనుక ఫార్మర్స్ దెబ్బతినేస్తారంటూ, ఇలా చాలా విషయాలొచ్చాయి. కానీ న్యూస్ గమనించారా అండి? ఖచ్చితంగా మన ట్రేడ్ డీల్ విషయంలో కొన్ని వర్డ్స్ అమెరికా స్వయంగా చేంజ్ చేస్తూ, మన ఇండియా తాలూకా పుషింగ్‌ని క్లియర్‌గా చూపించామండి. సో, ఇక్కడున్న అన్‌సర్టెనిటీని మార్కెట్‌లో కొంతమంది ఆడుకోవడానికి చూస్తున్నారండి. మనకి పాజిటివ్ విషయమే. ఈవెన్ బంగ్లాదేశ్ ఉన్న పాళంగా మనకన్నా ఎక్కువ ఎక్స్‌పోర్ట్స్ చేసినా కూడా, ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చినా కూడా మనకంత పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. దీన్ని భూతద్దంలో ఫస్ట్ చూడడం మానేసేయండి. ఇక గోల్డ్ తాలూకా ఈటీఎఫ్‌ల గురించి మాట్లాడుకోవాలండి. మనందరికీ తెలుసు బంగారం విషయంలో మన ఇండియన్స్ అందరూ ఎగబడి కొంటున్నారని. ఎస్పెషల్లీ మన రిటైల్ ఇన్వెస్టర్‌లు చాలా ఎక్కువ కొంటున్నారండి. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే 24,000,00,00,000 ఇన్‌ఫ్లోస్ బంగారం తాలూకా ఈటీఎఫ్‌ల్లోకైతే వెళ్ళాయట. కానీ బంగారంలో పెట్టుబడి పెడితే ప్రాబ్లమ్ ఏముంది అంటే, ఇక్కడ ప్రాబ్లమ్ బంగారంలో పెట్టడం కాదండి. ఇప్పుడు ఈ బంగారంలోకి వెళ్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌లన్నీ కూడా ఈక్విటీలోంచి వెళ్ళిపోతున్నాయి. మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే 40% డౌన్ అయితే కనబడిందట ఈక్విటీస్, స్టాక్స్‌లో పెట్టుబడులు. నిన్నటి వరకు మన డీఐఎస్, ఎఫ్ఐఎస్‌ని కాస్త గట్టిగా పట్టుకున్నారనో, లేదు వాళ్ళని ఆపగలిగామనో చెప్పుకున్న మనందరికీ ఎఫ్ఐఎస్‌కి ఇంకా బలం పెరిగిపోవడానికి, లేదా మన డీఐఎస్‌కి పెట్టడానికి డబ్బులు లేకపోవడానికి కారణమవుతున్నామండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఈటీఎఫ్‌లు పెరిగిపోతే బంగారం విషయంలో మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంకా వాటాలు తగ్గిపోతాయండి. ఇప్పుడు పర్చేసింగ్ పవర్ మనకు తగ్గొచ్చు. దీని ద్వారా కాస్త వాలటిలిటీ మళ్ళీ పెరగొచ్చండి మార్కెట్‌లో. కానీ ఒక్క విషయం మనం క్లియర్‌గా చెప్పుకోవాలండి. బంగారం పెరుగుతోంది. అందరూ పెరుగుతున్నప్పుడు చేస్తున్నారు. ఒకటి గమనించండి. ఎప్పుడైతే మనకి లోవర్ లెవెల్స్‌లో మళ్ళీ దొరుకుతాయో అప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలండి. ఈక్విటీస్‌లో ఇది సరైన టైం. బంగారంలో పెట్టుబడి పెట్టకూడదని గాని, బంగారం పడిపోతుంది కానీ నేను చెప్పట్లేదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే బంగారం ఇంకా పెరుగుతుందండి. ఇది పెరుగుతున్నంత కాలం ప్రాబ్లమ్ రాదు. కానీ బంగారం ఇలా పెరగడానికి కారణాలైతే ఉన్నాయి. మనకి యూఎస్ తాలూకా రిటైల్ డేటా వచ్చిందండి. వీక్‌గా ఉన్నది. వాళ్ళ తాలూకా యీల్డ్స్ ఫాల్ అయిపోతున్నాయి. డాలర్ వీక్ అవుతుంది. అందువల్లే
గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయండి. అయితే ఫర్దర్ గా బంగారం $6,000 కూడా పెరుగుతుంది అని చెప్పి మేజర్ బ్యాంక్స్ అయితే మనకి అనాలిసిస్ చేస్తూ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ తాలూకా బయింగ్ అయితే జరుగుతోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇదేమి పానిక్ ఏం కాదండి. కాకపోతే ఏంటంటే ఒక హెడ్జింగ్ కింద మనం వాడుకుంటే మంచిది. మన ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియోకి బంగారం తోడవ్వాలి గానీ, బంగారం పూర్తిగా పెరిగిపోయి ఈక్విటీస్ తగ్గిపోతున్నాయండి. ఇది కాస్త మంచిది కాదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, బంగారంలో మీరు పెట్టుబడులు పెట్టారా? డైరెక్ట్‌గా కొంటున్నారండి బంగారం? లేదు అంటే ఇలా ఈటీఎఫ్‌ల్లో పెడుతున్నారా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. బంగారం అనేది మన పోర్ట్‌ఫోలియోకి హెడ్జింగ్ కింద వాడాలి. సో ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. మనందరికీ తెలుసు ఎఫ్ఐఎస్ నిన్నటి వరకు బాగా సెల్ చేసి వెళ్ళిపోతున్నారు ఇండియా నుంచని. డీఐఎస్ అయితే వాటాలు కొంటున్నారు గానీ, మార్కెట్ నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? మన ఇండియాకి రేటింగ్స్ పెంచుతున్నారు. గోల్డ్‌మ్యాన్ సాక్ వాళ్ళు $500 మిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారండి ఇండియాలో. మన రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు గోల్డ్‌ని చేస్తుంటే గోల్డ్‌మ్యాన్ సాక్ వాళ్ళొచ్చి ఇండియాలో ఈక్విటీస్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలాంటి ఒక గ్లోబల్ సంస్థ మన ఇండియాకొచ్చి ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుందనే విషయం మనకు అర్థం కావాలి. మనకిప్పుడు ఐపీఓస్ చాలా ఎక్కువ వస్తున్నాయండి. అంటే క్యాపిటల్ ఫ్లోస్ మనకు అవసరమవుతాయి. అండ్ మన తాలూకా లోన్ బుక్ ఇండియా మొత్తం గనుక తీసుకుంటే మన లోన్ బుక్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మన లోన్ బుక్ పెరుగుతోంది అంటే ఖచ్చితంగా గ్రోత్ నెక్స్ట్ చేస్తాం మనం. ఇక్కడ దీన్ని మనం అసలైన పాయింట్ కింద అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బంగారం పెరుగుతోంది. ఇంకా పెరుగుతుంది అని అందరికీ తెలుసు. కానీ గోల్డ్‌మ్యాన్ సాక్ వాళ్ళు బంగారాన్ని కాదని మన ఇండియాకొచ్చి మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారంటే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు ఎప్పుడైనా సరే మంచి పీక్‌లో ఉన్న ఒక పెద్ద ట్రెండ్‌ని వదిలేసి, ఇప్పుడు మన ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నారంటే, మన మార్కెట్‌లో సంథింగ్ మ్యాజిక్ ఉందండి. దాన్ని మనం కూడా పట్టుకోవాలి. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. మనందరికీ తెలుసు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో జేన్ స్ట్రీట్ వాళ్ళు చాలా డబ్బులు ఇండియా మార్కెట్ నుంచి పట్టుకెళ్ళిపోయారని చెప్పి. కానీ దాని మీద కేస్ నడుస్తుంది. చాలా తతంగాలు నడుస్తున్నాయి. బట్ స్టిల్ ఐఎం దగ్గర నుంచి వాళ్ళు స్టూడెంట్స్‌ని పట్టుకెళ్ళిపోతున్నారండి. నెలకి చాలా చాలా డబ్బులిచ్చి జీతాలిచ్చి పట్టుకెళ్తున్నారు. ఈవెన్ 4,00,00,000 పే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమందికి. ఎందుకిలా జరుగుతుంది అంటే, మన ఇండియన్ మార్కెట్‌లో స్టిల్ ఇంకా డెరివేటివ్ మార్కెట్‌లో ఆపర్చునిటీని అందరూ చూస్తున్నారండి. మనం మాత్రమే అవాయిడ్ చేసి దూరంగా ఉంటున్నాం. ఇక్కడ ట్రేడింగ్ చేయమని చెప్పడం కాదండి. ఇండియాలో ఎమర్జింగ్ ట్రెండ్ నెక్స్ట్ ఈక్విటీకని చెప్పడానికి నా ఉద్దేశం. సో ఇంతవరకు ఈక్విటీలో డబ్బులు పోగొట్టుకున్నారు. తర్వాత ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకెళ్లారు. తర్వాత ఈటీఎఫ్‌లు, గోల్డ్, సిల్వర్ వెళ్తున్నారండి. ట్రెండ్ ఎటుంటే మనం అటు పరిగెడుతున్నాం. కానీ నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్ ఎక్కడుంది? మన ఇండియాలో ఈక్విటీస్‌లో ఉందండి. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా మంది అడుగుతున్న క్వెషన్ అండి. టాటా మోటార్స్‌కి ఏమైంది? టాటా మోటార్స్ మనకి డివైడ్ అయిన తర్వాత 2 స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి? వీటిలో పెరుగుదల వస్తుందా? ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి అడుగుతున్నారండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చిందండి. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్‌కి వాళ్ళ తాలూకా సబ్సిడరీ ఇండోనేషియాలో ఉంటుందండి. వీళ్ళకి 70,000 వెహికల్స్‌ని సప్లై చేయడానికి ఆర్డర్ అయితే వచ్చింది. ఇది నిజంగానే పాజిటివ్ విషయం. ఈ స్టాక్‌లో ఈ ఇంపాక్ట్ కమింగ్ డేస్‌లో మనం ఖచ్చితంగా చూస్తామండి. నెక్స్ట్ మనం మహీంద్రా అండ్ మహీంద్రా గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి సంబంధించి ఇవాళొచ్చిన అప్డేట్ కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. వీళ్ళ తాలూకా రెవెన్యూస్ గాని, ప్రాఫిట్‌లు గాని బాగా పెరిగాయండి. ఎస్పెషల్లీ ప్రాఫిట్స్ 40% అబోవ్ పెరుగుతున్నాయి. డిఫర్డ్ టాక్స్ క్రెడిట్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్రాస్ సెగ్మెంట్‌లో ఎమ్&ఎమ్ మనకి చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుందండి. గడిచిన 8 క్వార్టర్స్‌గా కన్సిస్టెంట్‌గా రెవెన్యూస్ పెంచుకుంటూ వస్తుంది. మీరు ఈ కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. మీకు క్లియర్‌గా ఒక ట్రెండ్ అయితే కనిపిస్తుంది. అదేంటనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సో, ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందామండి. అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రీసెంట్‌గా 2,000 కోట్లు పెట్టి కొత్తగా క్యాపెక్స్ ప్లాన్స్ అయితే చేయబోతున్నారండి. దీనికి సంబంధించి మార్కెట్‌లో ఏ న్యూస్ ఉందో మీరు స్టడీ చేయండి. మీకు ఇస్తున్న హోంవర్క్ ఇది. ఎందుకంటే నేను అప్డేట్ చెప్తానండి. మీరేం చేస్తారు వినేసి ఆహా! ఓకే అంటారు. ఎందుకంటే స్టాక్ ప్రైస్‌లో ఇమ్మీడియేట్‌గా మనకు రియాక్షన్ కనిపిస్తుంది. లేదంటే తగ్గిపోతుంది. బట్ ఇవాళొచ్చిన ఈ అప్డేట్ వల్ల ఖచ్చితంగా మార్కెట్‌లో లాంగ్ టర్మ్‌లో మనకి గ్రోత్ కనిపించబోతుందండి. ఇది మీరు తప్పకుండా స్టడీ చేయండి. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఓకేనా? నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, అపోలో వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఈ పెట్టుబడి జెన్‌జీని, మిలీనియల్స్‌ని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా చాలా యూనిక్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తుందండి. ఈ యూనిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను అబ్జర్వ్ చేస్తానండి. నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళు, ఈ ఈ పర్టిక్యులర్ పాయింట్ విన్నవాళ్ళు కామెంట్ సెక్షన్‌లో మీ సపోర్ట్ చూపించండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక నెక్స్ట్ మనం ఎంఎస్‌సిఐ రీజిక్ అయితే జరిగిందండి. దీంట్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎల్&టీ ఫైనాన్స్‌ని వీళ్ళు యాడ్ చేసుకున్నారు. మీరు గమనిస్తే ఎల్&టీ ఫైనాన్స్ ఈ మధ్య బాగా పెరిగిందండి. ఇందులో క్లియర్‌గా కంపెనీ తాలూకా ప్రాఫిట్‌ల కన్నా కంపెనీ తాలూకా హైప్ వల్ల బాగా పెరిగింది ఈ స్టాక్.
సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేయడం ఏంటంటే మరి కాస్త రెవెన్యూస్ ఈ కంపెనీలోకి రావచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్‌లో పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిందనుకోండి, ఈ బాగా హై పిఇ ఉన్న స్టాక్స్ ఇబ్బంది పడతాయండి. అయితే ఇప్పుడు ఇందులో నుంచి ఐఆర్‌సీటీసీని తీసేశారు. ఐఆర్‌సీటీసీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అండి? నాకు తెలిసి వీళ్ళు తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే బెటర్ పర్ఫార్మెన్స్ కోసం అయితే చూస్తున్నట్టు అనుకుంటున్నానండి. బట్ మీరేమనుకుంటున్నారు? ఇంకేమైనా రీజన్ ఉంటుందా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిందేంటంటే, ఈ రీజిక్ జరుగుతున్నప్పుడల్లా కూడా ఏ స్టాక్స్ యాడ్ అవుతున్నాయో, వాటిల్లో మనకి ఇన్‌ఫ్లోస్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. దీనివల్ల మనకి తాత్కాలికంగా కొంత లిక్విడిటీ పెరగొచ్చు ఇలాంటి స్టాక్స్‌లో. దీన్ని మనం ఏదో బై సిగ్నల్ కింద లేదు అంటే ఇక పెరిగిపోతున్నలాగా మార్కెట్‌లో ఎవరైనా చెప్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మార్కెట్‌ల విషయానికొస్తే నిఫ్టీ ఇవాళ 18 పాయింట్లు పెరిగి 25,953 దగ్గర క్లోజ్ అయిందండి. 1300 స్టాక్స్ పాజిటివ్‌గా ఉంటే 1600 స్టాక్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. అయితే ఇవాళ నా పోర్ట్‌ఫోలియో మాత్రం 0.2% కాస్త పాజిటివ్‌గా కనబడిందండి. మరి మీ పోర్ట్‌ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్‌ఫోలియోస్‌లో ఏ స్టాక్స్ పెరిగాయి? ఏ స్టాక్స్ వల్ల మీ పోర్ట్‌ఫోలియో కాస్త ఇబ్బంది పడుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిఫ్టీ మనకి రోజు రోజుకి పెరుగుతోందనే ఆలోచనలో చాలామంది ఉంటున్నారండి. నా దృష్టిలో అసలు మొమెంటమే లేదనేలాగా నేను ఫీల్ అవుతున్నా. గడిచిన 3 రోజులుగా ఈ క్యాండిల్ స్టిక్స్ గమనించండి. ఏదో అదృష్టవశాత్తు ప్రతిరోజు హయ్యర్ హైస్ గాని, హయ్యర్ లోస్ గాని ఫార్మ్ అవుతున్నాయి తప్పితే, ఇక్కడ పెద్దగా చెప్పుకోవడానికైతే ఏమీ లేదండి. ఇవాల్టి మార్కెట్‌లో క్లోజింగ్ అనేది మనకి కాస్త ఇబ్బంది పెడుతున్న విషయం. సో, అందువల్ల ఏంటంటే ఇవాల్టి హై అప్రాక్స్‌గా తీసుకుంటే 26,000 మీదనే మనకి మార్కెట్‌లు బావుంటాయని చెప్పడానికి అవకాశం ఉంటుందండి. లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువైనా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం బీహెచ్ఈఎల్ గురించి మాట్లాడుకోవాలండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇందులో 10 కోట్ల షేర్లు నమ్మేస్తున్నారండి. అంటే అప్రాక్స్‌గా 3% వాటాలు నమ్ముతున్నారు. దీంట్లో భాగంగా ఒక షేర్‌ని రూ. 254 దగ్గర అయితే అమ్ముతున్నారండి. ఒకవేళ రెస్పాన్స్ కనుక ఇంకా బావుంటే మరొక 2% స్టేక్ వరకు కూడా అమ్మడానికి వీళ్ళు రెడీ అవుతున్నారని చెప్పి న్యూస్ కూడా ఉందండి. ఈ న్యూస్ కారణంగా ఇవాళ ఈ స్టాక్ లో మనకి కాస్త నెగటివిటీ కనిపిస్తుంది. అంతేకాదండి ఇప్పుడు బిహెచ్ఎల్ కి 2,800 కోట్ల వర్త్ ఆఫ్ ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఇది భారత్ కోల్ గ్యాసిఫికేషన్ వాళ్ళతో జాయింట్ వెంచర్ గా అయితే ఉంటుంది. దీంట్లో భాగంగా ఒక గ్యాస్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అయితే వీళ్ళు సెటప్ చేయాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం టైటాన్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలండి. ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేస్తుంది ఇవాళ. వీళ్ళ దాకా Q3 FY26 నెట్ ప్రాఫిట్స్ 60% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. ఆల్మోస్ట్ అనలిస్టులు ఎస్టిమేట్ చేసిన ఫోర్కాస్ట్ కన్నా 13% అబోవ్ మనకి ఈ నెట్ ప్రాఫిట్ పెరగడం చాలా చాలా పాజిటివ్ విషయం. రెవెన్యూస్ కూడా 43% పెరిగాయి అంటే టైటాన్ కంపెనీ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎయిచర్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఎయిచర్ మోటార్స్ ఇవాళ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 21% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 22% పెరగడం జరిగింది. ఇది ఖచ్చితంగా చాలా మంచి గ్రోత్ అని చెప్పుకోవచ్చు. డొమెస్టిక్ గా డిమాండ్ గానీ, కొత్తగా బైక్స్ లాంచ్ చేయడం గానీ, ఫెస్టివ్ సేల్స్ గానీ ఇవన్నీ బాగున్నాయని చెప్తున్నారు. కంపెనీ తలక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ తలక ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి తమిళనాడులో ఒక కొత్త ప్లాంట్ ని కూడా పెడుతున్నారండి. 20 లక్షల యూనిట్లు ఓవరాల్ గా ప్రొడ్యూస్ చేయడానికి అయితే చూస్తున్నారు. ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 14 లక్షల యూనిట్లు ఉంటే ఇప్పుడు చేస్తున్న ఈ క్యాపెక్స్ వల్ల ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే ఫ్యూచర్ లో వస్తాయనుకుంటున్నారు. కానీ మనం గమనించాల్సిందేంటి, రీసెంట్ గా జరిగిన ట్రేడ్ డీల్స్ లో మన ఇండియాలో హార్లీ డేవిడ్సన్ కి ఎంట్రీ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ట్యాక్స్లు అయితే తగ్గించారు కదా, దీనివల్ల ఎయిచర్ మోటార్ సేల్స్ తగ్గుతాయేమన్న భయం కూడా మార్కెట్ లో కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనం హెచ్బిఎల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి కన్సిస్టెంట్ గా మనకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. వీళ్ళకి మళ్ళీ కొత్తగా 800 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయి కవచ్ సిస్టమ్ సంబంధించి. బెనారస్ లోకోమోటివ్స్ దగ్గర నుంచి అలాగే కవచ్ ఎక్విప్మెంట్స్ ని ఆన్ బోర్డ్ చేయడానికి ఈ ఆర్డర్ అయితే వస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన రిజల్ట్స్ తో పాటు వస్తున్న ఆర్డర్లు కూడా మంచి మూమెంటం క్రియేట్ చేయొచ్చు ఫ్యూచర్ లో. నెక్స్ట్ మనం అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ 35% వరకు మనకి పెరగడం జరిగిందండి. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. రెవెన్యూస్ కూడా దగ్గరగా 17% వరకు పెరగడం మార్కెట్లు పాజిటివ్ గా తీసుకుంటున్నాయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా చాలా చాలా మంచి న్యూస్ ఉందండి. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. ఈ హాస్పిటల్ స్టాక్ మీద మనం ఖచ్చితంగా ఒక కన్నేస్ అయితే ఉంచాలి. నెక్స్ట్ మనం బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో 16.9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే చూపించారండి నెట్ ప్రాఫిట్ లో. ఇది నిజంగా చాలా మంచి విషయం. రెవెన్యూస్ కూడా 8% వరకు పెరగడం జరిగిందండి. బ్రిటానియా ఇండస్ట్రీస్ కి రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ గానీ, ప్రాఫిట్ మార్జిన్స్ గానీ కన్సిస్టెంట్ గా పెరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో అందువల్ల ఏంటంటే బ్రిటానియా ఇండస్ట్రీస్ లో మళ్ళీ ట్రెండ్ మారడానికి అవకాశం ఉందండి, గమనించండి. నెక్స్ట్ మనం ఇయాన్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి 1730 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ రావడం జరిగిందండి పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ వాళ్ళ దగ్గర నుంచి. ఇది ఒక 20 ఇయర్ డీల్ అండి. దీంట్లో భాగంగా వీళ్ళు డిజైన్ గానీ, కన్స్ట్రక్షన్ గానీ, ఓనర్షిప్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఇలాగా అన్ని చూసుకోవాల్సి ఉంటుంది.
ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీని వీళ్ళైతే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నామండి, వాటర్ సెక్టార్ స్టాక్స్ కి మళ్ళీ మనకి కాస్త ఫోకస్ అయితే చేయబోతున్నది గవర్నమెంట్ కూడా. ఈ పర్టికులర్ స్టాక్స్ అన్ని కూడా మనకు కాస్త ఫోకస్ లో ఉంటాయి ఫర్దర్ గా. నెక్స్ట్ మనం ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలండి. నెట్ ప్రాఫిట్స్ 34% వరకు డిక్లైన్ అయిపోయి, దీంతో పాటు రెవెన్యూస్ కూడా దగ్గరగా 9% కూడా డిక్లైన్ అవ్వడం కాస్త ఇబ్బందికర విషయం. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా అండి, క్లయింట్ రిలేటెడ్ ఎగ్జిక్యూషన్ లో పేమెంట్స్ లో డిలేస్ ఉన్నాయని ప్రధాన కారణంగా వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా కాస్త పెరుగుతుందండి. ఇవన్నీ కూడా కాస్త ప్రెజర్ ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం హింట్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన నెట్ ప్రాఫిట్స్ 30% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 63.8% పెరగడం జరిగింది. అండ్ వీళ్ళు 1:1 బోనస్ షేర్స్ కూడా ఇస్తున్నారండి. ఇవన్నీ కారణాల వల్ల ఈ స్టాక్ లో మనకి మొమెంటం మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం అశోక్ లేలాండ్ గురించి మాట్లాడుకోవాలండి. అశోక్ లేలాండ్ తాలూకా రీసెంట్ క్వార్టర్లీ ప్రాఫిట్స్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 4.5% గ్రోత్ కనిపిస్తుందండి. కానీ అనలిస్టులు చేసిన ఫోర్కాస్ట్ ఎస్టిమేట్స్ ని 22.3% డిఫరెన్స్ తో మిస్ అయిపోయింది. అంటే అనుకున్న దానికన్నా 22% అబవ్ మనకు తగ్గిపోయిందండి. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ మనకు నెగిటివ్ గా ఉంది. రెవెన్యూస్ మాత్రం 21% పెరిగాయండి, కాస్త సంతోషకర విషయం. అయితే ఈ స్టాక్ నిజంగానే కాస్త అండర్ పర్ఫార్మ్ చేస్తుందండి రిమైనింగ్ స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు వచ్చిన ఈ న్యూస్ వల్ల ఏమవుతుందంటే మరి కాస్త ప్రెజర్ క్రియేట్ అవుతుంది. బట్ మనం దీన్ని ఫాలో అప్ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే రెవెన్యూస్ పెరుగుతున్నాయి, రీసెంట్ గా కొన్ని ట్రేడ్ డీల్స్ జరగడం, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీకే పాజిటివ్ విషయం అండి. సో దట్ ఏంటంటే ఈ స్టాక్ మనకి ఫోకస్ లిస్ట్ లోకి వస్తుంది. కాకపోతే ఖచ్చితంగా దీన్ని చాలా దగ్గరగా ట్రాక్ చేయాల్సి ఉంటుంది.